బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డేంజర్ లో రష్యా అధ్యక్షుడు పుతిన్. ఆయన వెళ్ళేటువంటి ఒక హెలికాప్టర్ టార్గెట్ చేస్తూ డ్రోన్ తో దాడి చేసింది యుక్రెయిన్. బార్డర్ ప్రాంతమైనటువంటి కుర్స్క్ అనేటువంటి ఒక ఏరియాలోకి ఆయన వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. కుర్స్క్ అనేటువంటి ఆ ప్రాంతాన్ని సందర్శించడార్థం వెళ్తున్నటువంటి పుతిన్ వెళ్ళేటువంటి ఆ హెలికాప్టర్ మార్గంలో ఉక్రెయిన్ డ్రోన్ ఒకటి దూసుకొచ్చింది. కొంత నారోగా చాలా త్రుటిలో తప్పించుకున్నాడు ప్రమాదం నుంచి ఆయన. లేదంటే ఈరోజు రష్యా అధ్యక్షుడు పుతిన్ చాలా దారుణంగా ఆ డ్రోన్ అటాక్లో దాడికి పాల్పడినటువంటి డ్రోన్ అటాక్లో గాయాల పాలయ్యేవాడు. లేదు అనుకుంటే కనుక ఇప్పుడు ఆయన సిచ్యువేషన్ మరోలా ఉండేది. మనం చూడండి ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ ఫైల్ దృశ్యాలు, గతంలో ఉక్రెయిన్ డ్రోన్ అటాక్కి పాల్పడినటువంటి ఫైల్ దృశ్యాలు అవన్నీ కూడా. సో ఇదే రకంగా డ్రోన్తో అటాక్ చేసింది యుక్రెయిన్. రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రయాణిస్తున్నటువంటి ఆ మార్గ మధ్యలో డ్రోన్ కనిపించడం చూసారు ఒకసారిగా. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సో ఈ నేపథ్యంలోనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దాన్ని కుప్పకూల్చేసింది, పూర్తిగా నేలమట్టం చేసేసింది. దాన్ని కూల్చాం కానీ చాలా నారో ఎస్కేప్. డైరెక్ట్గా అధ్యక్షుడిని టార్గెట్ చేశారంటే అక్కడ ఈ ఆర్మీ ఎంతలా ఒక్కసారిగా అగ్రెసివ్గా మారి ఉంటుంది, ఎంత కోపద్రిక్తానికి గురై ఉంటుంది అర్థం చేసుకోండి. ప్రస్తుతానికి దాన్ని తిప్పికొట్టే చర్యలు ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది. ప్రెసిడెన్షియల్ కాన్వే వెళ్తున్నటువంటి ఆ మిడ్ ఎయిర్లోనే దాన్ని కుప్పకూల్చాలి, ప్రెసిడెంట్ పుతిన్ని హతమార్చాలనే ఒక ప్రయత్నంతో ఉక్రెయిన్ ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. సో నో ఇంజురీస్ ఆర్ డ్యామేజెస్ వర్ రిపోర్టెడ్. ఎటువంటి డ్యామేజెస్ కానీ ఎటువంటి ఇంజురీస్ కానీ నమోదు కాలేదని చెప్పి అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్ చెప్తున్నారు. సో ఏదేమైనా ఉక్రెయిన్ డ్రోన్ కుర్స్క్ ఎయిర్ స్పేస్లోకి ఎంట్రీ కాగానే దాన్ని గాల్లో నేలమట్టం చేసినట్టుగా అక్కడ అధికారులు చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే డ్రోన్ స్ట్రైక్ని తిప్పికొట్టాం, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉక్రెయిన్ని నమ్మే ప్రసక్తి లేదు. గతంలో కూడా ఉక్రెయిన్ రకంగా ప్రయత్నం చేసింది. కుర్స్క్ రీజియన్ని మరోసారి రకంగా ప్రయత్నం చేయొచ్చు అనే ఆలోచనతో పెద్ద ఎత్తున అక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మోహరించామని చెప్తున్నారు. టెన్షన్స్ రిమైన్ హై విత్ ద క్రెమ్లిన్ రిజెక్టెడ్ రీసెంట్ యుఎస్ అండ్ యూరోపియన్ సీజ్ ఫైర్ ప్రపోజల్స్. సో అటువైపు నుంచి యుఎస్ ప్రపోజ్ చేసినటువంటి ఆ సీజ్ ఫైర్ని అంగీకరించకపోవడం కూడా మరో కారణంగా తెలుస్తోంది. ఫారెన్ మినిస్ట్రీ సెర్జీ లావ్రోవ్ అక్యూజ్ ద వెస్ట్ ఆఫ్ యూజింగ్ ట్రూస్ టాక్స్ టు బై టైమ్ ఫర్ రీఆర్మింగ్ ఉక్రెయిన్. సో అక్కడ ఏం చెప్తున్నారంటే ఆయన ఈ సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ కోసం కొన్ని రోజుల పాటుగా మీరు యుద్ధాన్ని నిలిపేయండి అని చెప్పేటటువంటి క్రమంలో ఉక్రెయిన్కి యుద్ధ సామాగ్రిని సమకూర్చాలనేటువంటి ఒక భావన మాకు అర్థమవుతుందని చెప్పి ఆయన చెప్తున్నారు. రష్యా ఫారెన్ మినిస్టర్ సెర్జీ లావ్రోవ్ ఏమంటున్నారంటే ఉక్రెయిన్తో మాకు సంబంధించినటువంటి ఆ విభేదాన్ని యుద్ధాన్ని కొన్ని రోజుల పాటుగా నిలిపివేయాలని చెప్పడంలో వాళ్ళ ఉద్దేశం కేవలం యుద్ధ సామాగ్రిని అటువైపుగా సమకూర్చడమే కనబడుతుంది. యుద్ధ సామాగ్రిని సమకూర్చి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయాలని ఒక ఆలోచనతో అంతా చేశారంటే వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా పెద్ద ఎత్తున నార్త్ కొరియా సెంట్ మెనీ 12,000 ట్రూప్స్ టు ఎయిడ్ రష్యా ఇన్ రీటేకింగ్ కుర్స్క్. సో నార్త్ కొరియా నుంచి తమకి 12,000 మంది ట్రూప్స్ కూడా వచ్చినట్టు తెలుస్తోంది. కుర్స్క్ అనే ప్రాంతంలో జరిగినటువంటి దాడికి సంబంధించి తిరిగి అక్కడ శాంతియుత వాతావరణం నెలకొనడం కోసం కానివ్వండి, అక్కడ గతంలో మాదిరిగా సిచ్యువేషన్ రిటైన్ చేయడం కోసం ఈ యొక్క పరిస్థితిని తీసుకొచ్చామని చెప్తున్నారు. సో ప్రజెంట్ ఏదేమైనా కూడా రష్యా అధ్యక్షుడు త్రుటిలో తప్పుకున్నాడు. రష్యా అధ్యక్షుడు వెళ్తున్నటువంటి ఆ ఏరోప్లేన్ టార్గెట్ చేస్తూ యుక్రెయిన్ డ్రోన్ ప్రయోగించింది. దాని మార్గ మధ్యలోనే కుర్స్క్ అనేటువంటి రష్యా బార్డర్ ఏరియాలోకి ఒక్కసారిగా ఆయన ఎంట్రీ ఇవ్వగానే ఈ ప్రమాదం ఆయనకి వాటినట్టు తెలుస్తోంది. దాన్ని సమర్థవంతంగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా తిప్పికొట్టారు. మన రష్యన్ ఆర్మీ తిప్పికొట్టింది. సో రష్యా అనే దగ్గరనే అని ఎందుకు వాడుతున్నానంటే మనం ఏదైనా ఒక దేశాన్ని భారతీయులుగా గుడ్డిగా నమ్మొచ్చు అని అంటే కనుక అది కేవలం భారతదేశం నమ్మేటువంటి దేశం రష్యా మాత్రమే. సో రష్యాని అందుకనే అనే పదాన్ని వాడుతున్నాను. ఇక్కడ ఉక్రెయిన్తో యుద్ధం సమయంలో పెద్ద ఎత్తున మనం తటస్థంగా ఉన్నప్పటికీ రష్యా మాత్రం ఉక్రెయిన్ మన నుంచి ఎప్పుడు కూడా సహాయం కోరలేదు, పైపెచ్చు అంతలా మనం సహకరించలేదు కూడా. కానీ ఉక్రెయిన్ని ఎప్పటికప్పుడు రష్యా చిత్తు చేస్తూనే వచ్చింది. కానీ యుక్రెయిన్ చిన్న దేశం అయినప్పటికీ పెద్ద ఎత్తున రష్యా లాంటి దేశాన్ని ఢీకొనడం కోసం కానివ్వండి, రష్యాని ఎదుర్కోవడం కోసం కానివ్వండి చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే వచ్చింది. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అయిన తర్వాత అటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ఇటు పుతిన్ని ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం కూడా చేశాడు. ఏకంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు అయితే అమెరికాకు పిలిపించి మరి ఆయన ఆఫీస్లోనే డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్లోనే ఈ యొక్క భేటీని ఏర్పాటు చేసి జెలెన్స్కీని అంటే ఆ వివాదం వేరు, యుద్ధం కోసమే కాకుండా అక్కడ ఉక్రెయిన్లో ఉన్నటువంటి కొన్ని స్థావరాలకి రా మెటీరియల్ సంబంధించి కొన్ని అగ్రిమెంట్లు కుదుర్చుకోవడం కోసం కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన పిలిపించుకున్నాడు. అప్పుడు ఒక విషయం చెప్పాడు, అనవసరంగా రష్యాతో
పెట్టుకొని ఉక్రెయిన్ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నావు, దయచేసి ఉద్యమాన్ని ఈ యొక్క యుద్ధాన్ని నిలిపేసుకో, సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్కి ఓకే అని చెప్పానంటే నేను చేయడం వల్ల నా ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అమెరికా అధ్యక్షుని కూడా ఒక రకంగా చాలా పెద్ద ఎత్తున కౌంటర్ ఇచ్చి జెలెన్స్కీ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అగ్రిమెంట్ అయితే పూర్తయింది, ఆ తర్వాత సఖ్యంగానే ఉంది. అయితే ఇప్పుడు రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్ ఏమంటున్నారంటే ఇక్కడ మాతో సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ అని చెప్పింది కేవలం వాళ్ళు యుద్ధ సామాగ్రిని సమకూర్చుకోవడం కోసం టైం లాగానే భావిస్తున్నాం, మేము ఆ రకంగానే మేము చూస్తున్నాం, ఎందుకంటే మమ్మల్ని ఆగమని చెప్పి ఇతర యూరోపియన్ కంట్రీస్ కానివ్వండి ఇతరత్ర దేశాలు కూడా వారికి పెద్ద ఎత్తున యుద్ధ సామాగ్రిని సమకూర్చాయి. ఇప్పుడు ఆ యుద్ధ సామాగ్రిని సమకూర్చుకున్న తర్వాత రష్యా పైన మరోసారి ఉక్రెయిన్ దాడికి తెరలేపిందని వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా రష్యా అధ్యక్షుడు ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ వేలోనే ఒక డ్రోన్ దూసుకొచ్చింది. ఆ డ్రోన్ని మన రష్యన్ ఆర్మీ, రష్యన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా సమర్థవంతంగా తిప్పుకొట్టగలిగాయి, దాన్ని గాల్లోనే పేల్చేశాయి. సో ఆ దాడిలో ఎటువంటి ప్రమాదం జరగలేదు, అంతా సేఫ్గానే ఉన్నారు, నో క్యాజువాలిటీస్ ఆర్ నో ఇంజురీస్ రిపోర్టెడ్ అంటూ చాలా క్లియర్గా రష్యన్ ఆర్మీ అధికారులు చెప్తున్నారు. కానీ పుతిన్ని టార్గెట్ చేసినట్టుగానే ఆ డ్రోన్ కనిపించింది కాబట్టి ఏకంగా ఆ దేశ అధ్యక్షుడిని టార్గెట్ చేశారంటే ఇక ఒక్కసారి రష్యా మళ్ళీ ఉక్రెయిన్కి చుక్కలు చూపించే అవకాశం ఉంది. ఉక్రెయిన్ పైన విస్తారంగా ఉక్రెయిన్ పైన ఒక రకంగా పెద్ద ఎత్తున దాడికి దిగే అవకాశం కూడా కనబడుతోంది. దేశాధ్యక్షుని టార్గెట్ చేశారంటే చిన్న విషయమా? ఏకంగా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ని టార్గెట్ చేసి డ్రోన్ని ప్రయోగించారంటే చిన్న విషయమా? ఎట్టి పరిస్థితుల్లో దీన్ని రష్యా అంత తేలిగా కొట్టిపారేస్తుందని చెప్పలేం, కేవలం డిఫెండ్లోనే ఉంటుందని మనం చెప్పలేం. అటాక్ మోడ్ స్టార్ట్ చేస్తే కనుక ఉక్రెయిన్ మరోసారి యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో మరోసారి పెద్ద ఎత్తున యుద్ధం జరగవచ్చు. ప్రస్తుతానికి భారత్కి రష్యా సపోర్ట్ పెద్ద ఎత్తున కూడా ఉంది కాబట్టి కొంత ఇండియా పాకిస్తాన్కి సంబంధించి యుద్ధం కూడా సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్తో ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు రష్యా మనకు సపోర్ట్ చేస్తోంది కాబట్టి అటు ఉక్రెయిన్ వైపుగా ఈ దయాది దేశాలైనటువంటి చైనా, పాకిస్తాన్లో ఉండే అవకాశం కూడా ఉండొచ్చు బహుశా. ఎందుకంటే రష్యా మనకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి శత్రువు యొక్క మిత్రుడు అవుతారన్నట్టుగా అటు మనకు శత్రువు ఉన్నటువంటి చైనాతో మిత్రుత్వం వహించండి పాకిస్తాన్, మన మిత్రుడైనటువంటి చైనాతో శత్రుత్వం చేయడానికి గ్యారంటీ ఏం లేదు చెప్పండి. సో డెఫినెట్గా రష్యాకి వ్యతిరేకంగా ఉక్రెయిన్ వరకు కూడా పాకిస్తాన్ వెళ్ళిపోయి అక్కడ కూడా కొన్ని ప్రయత్నాలు చేయొచ్చు, చైనా ఉక్రెయిన్ కూడా సహకారం అందించవచ్చు. సో అమెరికా కూడా కొన్ని సందర్భాల్లో మనం ఆలోచించాల్సిన అంశం ఏంటంటే అమెరికా కూడా ఆల్రెడీ ఉక్రెయిన్తో కొన్ని లావాదేవీలతో, కొన్ని ట్రాన్సాక్షన్స్తో, కొన్ని అగ్రిమెంట్స్తో ఉంది కాబట్టి అవసరమైతే అమెరికా కూడా ఉక్రెయిన్కి కొన్ని సందర్భాల్లో అది ఫిజికల్ ఎక్విప్మెంట్, వార్ ఎక్విప్మెంట్ విషయంలో కానివ్వండి మెంటల్ సపోర్ట్ కూడా ఇచ్చే అవకాశం కూడా. ఎందుకంటే అక్కడ ఉక్రెయిన్ మీద ప్రేమ కాదు, ఉక్రెయిన్లో ఉన్నటువంటి అమెరికా సంబంధించినటువంటి లీజ్లో ఉన్నటువంటి కొన్ని వ్యాపార సంస్థలు, కొన్ని లావాదేవీలు ఉన్నాయి కాబట్టి వాటి రక్షణ కోసం మాత్రమే ఉక్రెయిన్కి సపోర్ట్ ఇస్తుంది, అంతేకాని ఉక్రెయిన్ మీద ప్రేమతో కాదు. అమెరికా ప్రతిసారి కూడా ఇరు దేశాల మధ్య కయ్యాన్ని పెట్టేసి ఆ కయ్యాన్ని చూస్తూ తమ బిజినెస్ ఎలా ఎక్స్పాండ్ చేయాలన్న ఆలోచనతో, దురుద్దేశంతో ఉంటుందనేది మన చరిత్రలో చదువుకున్నాం, ప్రస్తుతం మనం కూడా కళ్ళ ఎదుట సాక్ష్యాలుగా చూస్తూనే ఉన్నాం. సో ఈ సిచ్యువేషన్లో మరోసారి పుతిన్కి ఉక్రెయిన్కి మళ్ళీ గొడవ మొదలైంది, మళ్ళీ వార్ మొదలైంది కాబట్టి రేపటి రోజున